సో ఈ రోజు క్లాస్లో ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ఈ సిస్టమ్ని మనకి భాగవతంలో ప్లస్ ప్రభుపాదుల వారు మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ మనకి ఇచ్చారు. ఇక్కడ ఇంద్రియాలు అని అంటే 5 గుర్రాలు, అంటే మన హోల్ బాడీని ఒక రథంగా తీసుకుంటే ఆ రథం నడగాలంటే గుర్రాలు ఉండాలి. ఆ గుర్రాలు బలమైన తాళ్ళకి కట్టబడి ఉండాలి. ఆ బలమైన తాళ్ళని ఒక మంచి డ్రైవర్, సామర్థ్యం ఉండాలి, శక్తి ఉండాలి, ఆ డ్రైవరు నడపాలి రథంలో. అప్పుడు ఇవన్నీ ఈ వ్యవస్థ అంతా బాగుంటేనే ఆ రథంలో ఉన్న యాక్చువల్ ప్యాసింజర్ బ్రహ్మాండంగా జర్నీ చేస్తాడు. ఆయన ప్రయాణం చాలా సాఫీగా ఉంటుంది. అదే గుర్రాలు వీక్గా ఉండి గుర్రాలు విచ్చలవిడితనంగా ఎట్టంటే పరిగిస్తూ అన్కంట్రోల్డ్గా ఉంటే, అలాగే తాళ్ళు వీక్గా ఉంటే, డ్రైవర్ కూడా సరిగ్గా శక్తి సామర్థ్యాలు లేకుండా ఉంటే ఆటోమేటిక్గా ఆ ప్యాసింజర్ ఎవరైతే ప్రయాణికుడు ఉన్నాడో అతని జీవితం గందరగోళం ఉంటుంది. ఆ ప్రయాణంలో ఎప్పుడైనా పడిపోతాడు. తన ప్రాణం కూడా పోవచ్చు. అంటే మనము దీన్ని బాగా అర్థం చేసుకుంటే కనుక మనకు తెలుస్తుంది. సో మన జీవితంలో కూడా 5 ఇంద్రియాలు 5 గుర్రాలు లాంటివి. అది విచ్చలవిడిగా పరిగిస్తున్నాయి. మనసు కూడా ఏ ఎంగేజ్మెంట్ లేదు, అంటే చాలా వీక్ గా ఉంది. అది ఇటు అటు, అది కావాలి ఇది కావాలి అని పరిగిస్తూ ఉంది. డ్రైవర్ బుద్ధి దాంట్లో ఉన్న ఫీడింగ్ ఏదైతే ఉందో అది చాలా రాంగ్ ఫీడింగ్ ఉంది. చిన్నప్పటి నుంచి మన పెరిగిన వాతావరణం, మనం చెప్పినటువంటి మనకి ఇచ్చిన సంస్కారాలు, మనం చూసేటువంటి మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన ఫీడింగ్ అయితే ఉందో అది కంప్లీట్ గా భౌతిక జగత్తు సంబంధించిన ఫీడింగ్ ఇచ్చేసారు. అంటే చాలా వీక్ గా ఉంది. అప్పుడు ఈ 3 ఇంద్రియాలు విచ్చలవిడిగా ఉన్నాయి. మనసు ఎక్కడ కూడా ఎటువంటి స్థిరత్వం లేదు. బుద్ధికి ఏది రైట్, ఏది రాంగ్, ఏది మంచి, ఏది చెడు, అటువంటి తారతమ్యంలో ఏమి చూడలేక అది కూడా చచ్చుబడిపోయి ఉంది. ఈ 3 గందరగోళం పడినప్పుడు అప్పుడు జీవుడు లోపల మన ప్రయాణం ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ప్రయాణం ఏ పరిస్థితిలో ఉంటుంది? ఆ ప్రయాణం ఎప్పుడైనా మనం సుఖంగా ఉండగలుగుతామా? ఆనందంగా ఉండగలుగుతామా? అలజడి లేకుండా ఉండగలుగుతామా? గందరగోళం లేకుండా ఉండగలుగుతామా? మనం ఉండలేం కదా గందరగోళం. అదే ఇంద్రియాలు దానికి ఒక డైరెక్షన్ ఇచ్చి, గుర్రాలకి ఇట్లా దానికి కావాల్సిన కొన్ని గార్డులు పెట్టేసి అటు ఇటు చూడకుండా, దానికి కావాల్సిన ఆకర్షణ విషయాలు ఏమి దానికి కనబడకుండా రోడ్డు మాత్రమే కనబడేలాగా, అలాగే మంచి గట్టి తాళ్ళు, అంటే మనసుకి ఒక మంచి సాధన వాళ్ళు. అలాగే డ్రైవర్ అతను బాగా స్ట్రాంగ్ ఉంటుంది. దానికి అత్యంత అంటారు అబ్సల్యూట్ ట్రూత్ అంటారు, అంటే అసలైన సత్యాలనే పూర్తిగా నింపితే దాంట్లో, అంటే ఏది రైట్, ఏది రాంగ్, దేన్ని పాటించాలి, దేన్ని పాటించకూడదు, దేన్ని మనం ఎట్టి పరిస్థితిలో వదులుకోవాలి, దేన్ని ఎట్టి పరిస్థితిలో మనం చేయాల్సిందే అని. భగవాన్ అంటే ఎవరు, నేను ఎవరిని, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, ఈ భౌతిక జగత్తు, ప్రకృతి, కాలం, కర్మ, ఈ సిస్టమ్స్ అంతా మనం పర్ఫెక్ట్ గా మనం అర్థం చేసుకోగలిగితే, అంటే పూర్తి అవగాహనగా ఉన్నాం అనుకోండి, అంటే డ్రైవర్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, బుద్ధి, అప్పుడు ప్రయాణం ఎలా ఉంటుంది? ప్యాసింజర్ది ఆ ప్రయాణం బుద్ధి చాలా ఆనందం. ఎందుకంటే ఇంద్రియాలు కళ్ళలో గడిపినాయి, ఇటే కావాలి, ఇదే తినాలి, ఇదే మంచిది మనకి, మన ఆరోగ్యానికి కానీ మన మనసుకు కానీ, ఈ ఆహారం చాలా మంచిది, ఈ వస్తువులు మంచివి అని ఒకే డైరెక్షన్ ఇచ్చేమనుకో, మనసుకి హరే కృష్ణ మంత్రం ఇచ్చేమనుకో, బుద్ధికి భగవద్గీత భాగవతం ఇచ్చేమనుకో, సచ్చినట్టు ఆ ప్రయాణం ఆనందంగా ఉండాల్సిందే. అది రూల్, అది లా. అది ఎలాగైతే ప్రయాణం
సో లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఎందుకు మనం ఆనందంగా లేము అంటే అసలైన కంట్రోల్ చేయాల్సిన కంట్రోల్ చేసుకోకుండా మనం ప్రజల్ని ప్రకృతిని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాం. ప్రజల్ని ప్రకృతి ఎట్లా కంట్రోల్ చేయాలనుకుంటున్నాం, ఏదో కొత్త కొత్త తయారు చేసుకొని కొత్త కొత్తవి మనం అవి కట్టి ఇవి కట్టి అవి ఏదో చేసుకొని తద్వారా మనం ఏదో మన మన జీవన ప్రమాణాలు ఏదో పెరుగుతాయని, ఆ జీవన ప్రమాణాలు పెడితే మనంతా చాలా ఆనందంగా ఉంటామని, ఈ పేస్ట్ వాడు ఆ పేస్ట్ వాడు ఇంకా ఈ సోప్ వేసుకో, లేకపోతే ఈ గుడ్డలు కొను, లేకపోతే ఈ షూస్ కొను, ఈ కారే కొను, ఇవన్నీ కొంటే నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో సుఖంగా ఉంటుంది, ఈ డ్రింక్స్ తాగు నీ ఆరోగ్యం. అంటే అన్ని మనం బయట ప్రపంచం, భౌతిక ప్రపంచంలో మనకి సంబంధం లేని ఒక ప్రకృతిని ఏదో కంట్రోల్ చేసి లేదా అవి పొందితే మనం ఆనందంగా ఉంటాము అనేటువంటి బ్రెయిన్ వాషింగ్ జరిగిపోయింది ఇక్కడ. అందుకే ఇవాళ మన పరిస్థితి కానీ చూసామంటే మనం ఎంత డబ్బు సంపాదించిన ఎందుకు మనం హ్యాపీగా లేవంటే, ఎందుకంటే అసలైన ప్రయాణం ఇక్కడ లోపల ఉన్న ప్రయాణం. యాక్చువల్గా లోపల ఉన్న ప్రయాణాన్ని మనం అంతర్గతంగా ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ఇంద్రియాలు, అసలైన డ్రైవింగ్ ఫోర్స్ అదే కదా, దాని కదా డైరెక్షన్ ఇవ్వాల్సింది. మనం అది పక్కన పెట్టేసి నేను 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాను, లేకపోతే నేను డబ్బులు సంపాదిస్తాను, లేకపోతే ఇంకా ఇంతమంది నా వెనకాల చూసుకోండి, మా ఊర్లో నేనే పెద్ద, అసలు నా వెనకాల ఇంతమంది బలమైన వాళ్ళు ఉన్నారు అనుకుంటే ఇదంతా మనకి ఏ కోశాన ఎక్కడ కూడా ఆత్మకి ప్రశాంతి ఇచ్చేది కానీ ఆత్మకు ఆనందించే అంశాలు అసలు ఏమాత్రం దరిదాపులో కూడా లేవు. ఇవి ఎస్, అవన్నీ మనకు అవసరం ఉన్నాయి, కానీ అవి మనకి ఎప్పటికైనా ప్రశాంతత ఇస్తుంది, ఎప్పటికైనా మనకు ఆనందం ఇస్తుంది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. ఆత్మకి అతి దగ్గరలో ఉండే యాక్చువల్ అంశాలు ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు. మన అంతర్గత ప్రపంచాన్ని మనం అత్యంత అద్భుతంగా మనం వాటికి ఒక దశ నిర్దేశం ఇచ్చి ఇలాగే ఈ ప్రయాణం ఇలాగ వెళ్ళాలి అని మనం ఇచ్చినప్పుడు, అప్పుడు ఈ మనసుని, ఈ ఇంద్రియాలని, ఈ బుద్ధిని కంట్రోల్ పెట్టండి 1 రూపాయి కూడా అవసరం లేదు. ఇక్కడ మనం పిహెచ్డి చేయాల్సిన అవసరం లేదు, ఎంటెక్లు, ఇంజనీర్లు, లాయర్లు, గీర్లు ఏమి అవసరం లేదు. అంటే ఇవి ఏవి లేకుండా కూడా నేను ఆనందంగా ఉండొచ్చు, ఇవేమి చేయకుండా నేను ఆనందంగా ఉండొచ్చు. అందుకనే మన పూర్వీకులు ఈ సబ్జెక్టులు ఏవి వాళ్ళకి సంబంధం లేదు అసలు. ఇప్పుడు ఏదో కొత్త సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ ఏదేదో చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ అత్యంత దుర్భరమైన స్థితిలో మన జీవితాలు గడుపుతున్నాయి. ఇప్పుడు 4G 5G ఏదేదో కొత్త పదాలు టెక్నికల్ గా ఏదేదో వాడేసి కానీ మనం గుడ్డల మీద మనం చేసుకుని చెప్తాం. మన పెద్దవాళ్ళ కంటే మన పెద్దవాళ్ళ కంటే కూడా మన పేరెంట్స్, అమ్మమ్మలో లేదా వాళ్ళ కంటే కూడా మనం నిజంగా ఆనందంగా ప్రశాంతంగా మనం జీవించగలుగుతున్నాము. ఒక్కసారి మన మనసాక్షి ఎవరిని అడగబడలేము. అంటే మనం భౌతిక ప్రకృతిని ఏదో మ్యానిపులేట్ చేసి, భౌతిక ప్రకృతిని ఎక్కువ కంట్రోల్ చేసి మనం ఏదో ఆనందం పొందాలి అనుకునేటువంటి ఆ ప్రయత్నమే ఘోరమైన విఫలయత్నం. అంటే అసలు ఇక్కడ అంటే నాకు ఎక్కడో గాయం వేస్తే గాయపడిన దగ్గర మనం ముందెయ్యాలి, కానీ ఇంకా నాకు గాయం ఎక్కడో జరుగుతుంది కానీ ముందు ఎక్కడో వేస్తున్నాము. కాబట్టి ఎందుకు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు మనం హ్యాపీగా లేమంటే, హ్యాపీనెస్ కి ఏమేమి సరి చేయాలో అవి తెలుసుకోవాలి. మనం వేటిని కంట్రోల్లో పెడితే, వేటికి ఒక డైరెక్షన్ ఇస్తే మనం ఆనందంగా ఉండగలుగుతాము. అక్కడ ముందేయకుండా, వాటిని సరి చేయకుండా, అవి సరి చేసుకోవడానికి కావాల్సినటువంటి సరైనటువంటి గురువుని, సరైనటువంటి టీచర్ని, మాస్టర్ని మనం కలవకుండా ఇంకా ఎవరెవరినో దేనికో ఎవరి గురించో మనం పరిగిస్తూ ఉన్నాం. మనం ఎలా మనం ఆనందం ఉండాలనుకుంటున్నాం? డబ్బుతో ఎట్లా ఆనందం ఉండాలనుకుంటున్నాం? లేకపోతే నేను ఎంటెక్ చేసిన, పిహెచ్డి చేస్తే
కానీ ఎట్లా ఆనందంగా ఉండగలుగుతాం? లేకపోతే ఇంకో పొజిషన్, ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయాను, ఎట్లా ఆనందం? ఎస్, అక్కడ ఆనందం ఇస్తుంది. ఏం తెలుసా? అది అహంకారంతో ఉన్న ఆనందం, అది ఆత్మతో వచ్చిన ఆనందం కాదు. అహంకారంతో ఆనందం ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడైతే పొజిషన్ పోతుందో ఇమ్మీడియట్ గా మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు డబ్బు పోయిందనుకో, మనం పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. అది అహంకారంతో కూడుకున్న ఆనందం అనమాట. అహంకారంతో ఉన్న తృప్తి అది. అదే ఆధ్యాత్మికంగా మనం ట్రై చేసామనుకోండి, ఈ సాధన చేసామనుకోండి, అవి ఉన్నా లేకపోయినా నాకు అవసరమైంది ఏంటని మనకి పూర్తి అవగాహనతో జర్నీ చేసినప్పుడు, ఇవి ఉన్నా లేకపోయినా మనం ఆనందంగానే ఉంటాం. ఇవాళ 10 కోట్లు రావచ్చు, రేపు 10 కోట్లు పోవచ్చు. ఎందుకంటే ఇదంతా నా జీవితంలో ఇవి వస్తూ ఉంటే పోతా ఉంటే, దీని గురించి అంత సీరియస్ గా పట్టించుకునే అనేక అవగాహన, ఆ క్లారిటీ, ఆ జ్ఞానం ఫస్ట్ నుంచి మనకు ఉంది. కాబట్టి దానికి ఏమాత్రం మనం విలువ ఇవ్వము. అవసరం ఉంది, కానీ అదే జీవితం, అదే అది లేకపోతే మనం బతకలేము అనే అసలు అలాంటి ఆలోచన మనకు లేదు. కాబట్టి అసలు మెయిన్ చేయాల్సింది ఏంటి? నా అంతర్గత ప్రపంచాన్ని నేను చక్కగా చూసుకోవాలి. దానికి అక్కడ వాటిని నేను సరిచేయాలి. వాటిని నేను జాగ్రత్తగా నేను గమనించుకొని ఒక దశ నిర్దేశం ఇవ్వాలి వాటికి. అప్పుడు మాత్రమే యాక్చువల్ ఆనందం వస్తుంది. అందుకని మన పూర్వీకులు, మన యోగులు, మన మునులు, ఋషులు అంతా ఏం చేశారంటే అంతర్గత ప్రపంచాన్ని ఎక్కువ అవగాహన చేసుకొని వాటికి కావాల్సిన, అందుకనే వాళ్ళు ఏ పండు దొరికితే ఆ పండు తినేసి, ఏ చెట్టు కింద హ్యాపీగా కావాల్సింది తీసుకొని, ఆ చెట్టు కూడా ఏ చెట్టు కింద లేకపోతే ఏ గుహలో వాళ్ళు ఉన్నారో, ఎక్కడ దానికి నేను బానిస, దానికి నేను మళ్ళీ బందీని అయిపోతానేమో, దానికి నేను బద్దునేమోని వాళ్ళు ఒక రోజు కూడా ఒక చెట్టు కింద కూర్చోరు, ఇంకో రోజు ఇంకో చెట్టు కింద కూర్చుంటారు, మళ్ళీ చూచేస్తుంది, ఇంకో గుహలోకి వెళ్తాం. ఎందుకంటే భౌతిక ప్రకృతిని ఏమాత్రం నాది అనే భావన కూడా ఎప్పుడు రాణించేవాళ్ళు కాదు. నిరంతరం వాళ్ళు అంతర్గత ప్రపంచానికి ఎక్కువ ఎటువంటి డైరెక్షన్ ఇవ్వాలి, ఎటువంటి సాధన చేయాలా, ఏ విధంగా, కాబట్టి వాళ్ళు అత్యంత ఆనందంలో వాళ్ళు జీవించారు. సో మీకు ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది అనుకుంటాను. సో ఇంద్రియాలు, మనసు, బుద్ధిని సరైనటువంటి వాటికి మన ఎంగేజ్మెంట్ ఇవ్వాలి. వాటికి ఎటువంటి ఆహారం ఇస్తే మన జర్నీ చాలా, ఈ మానవ జన్మ యొక్క ప్రయాణము ఎన్ని అల్లకలలో జరిగినా సరే, ఇక్కడ ఎన్ని గందరగోళాలు జరిగినా సరే, ఈ భౌతిక ప్రపంచంలో మన డైరెక్షన్లు బాగున్నాయి కాబట్టి, మనం ఇచ్చే ఆహారం సరిగ్గా ఉంది కాబట్టి, వేటికి ఏ ఆహారాలు కావాలి, ఇంద్రియాలకు ఏ ఆహారం కావాలా, మనసుకి ఏ ఆహారం కావాలా, బుద్ధికి ఏ ఆహారం కావాలి, మనం కరెక్ట్గా ఇచ్చినట్లయితే అప్పుడు మన ప్రయాణంలో డబ్బులు ఉన్నా లేకపోయినా, మనం చదవగలిగినా చదవలేకపోయినా, ఏమి చేసినా సరే మన ఆనందానికి, మన ప్రశాంతతకి ఏ డోకా ఉండదు, ఎవ్వరూ దొంగలించలేరు. కాబట్టి ఎప్పటికీ మనం అభద్రతా భావనకి అవకాశమే మనకు ఉండదు. కానీ ఈ ప్రపంచాన్ని వదిలేసి బాహ్య ప్రపంచాన్ని ఎక్కువ కంట్రోల్ చేయాలని మనం ప్రయత్నించినట్లయితే, బాహ్య ప్రపంచంలో ఏదో నా స్థాయి ఇది, నా స్థానం ఇది, నేను ఎంత చేశాను అనుకోండి, భౌతిక ప్రపంచం అత్యంత అశాశ్వతమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే మన నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోతాయి, ఎప్పటికైనా వెళ్ళిపోతాయి, మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తి లేవు ఇంకా. అప్పుడు అత్యంత బలహీనులుగా మనం ఉండిపోతాం. కాబట్టి దేనికి మనం ఎంత టైం ఇవ్వాలా, దేని చేసుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా, దయచేసి మనం అది అర్థం చేసుకొని దానికి తగు సమయం ఇవ్వాలి. సంపాదన ఉండాలా బాధ్యత, కానీ దానికి ఎంత ఇవ్వాలో తెలుసుకోవాలి, ఎంత టైం ఇవ్వాలో, దానికి ఎంత శక్తి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలా, అలాగే నా అంతర్గత ప్రపంచానికి ఎంత టైం ఇవ్వాలి, ఎంత శక్తిని ఇవ్వాలి, అది అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ నేను చెప్పింది, ఇందాక చెప్పిన రోల్ డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చింది. బుద్ధి శుద్ధంగా ఉంటే మన ఆధ్యాత్మికంగా బలం, అంటే డ్రైవర్ బలంగా ఉంటాడు.
అప్పుడు ఏమవుతుంది, మనసుని ఇంద్రియాలని తాళ్ళు గుర్రాలు వశపరచుకోగలదు, బుద్ధి వశపరచుకోగలదు. అదే బుద్ధి అశుద్ధంగా ఉంది, అశుద్ధం అంటే ఇంప్యూర్ అంటే అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ దాంట్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎవరో చెప్పినవన్నీ. బట్ బుద్ధి శుద్ధంగా ఉండే అర్థం ఏంటి, దాంట్లో ఉన్న మాటలన్నీ కూడా ఆచార్యులు చెప్పినవి, అంటే వాళ్ళు పూర్తి అవగాహన చేసుకొని అనుభవించి మనకిచ్చిన మాటల్ని మనం బుద్ధిలో కలుగుతుంది. బుద్ధి శుద్ధంగా ఉంటుంది, ప్యూర్ బుద్ధి. అది అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అశుద్ధమైన బుద్ధి అంటే ఏంటి అని అంటే, ప్రాపంచిక వ్యవహారాల్లో నుంచి ఇచ్చిన వ్యక్తులు వాళ్ళకి ఏమాత్రం క్వాలిఫికేషన్స్ లేని విషయాలని దాన్ని ఎక్కువ నింపుకోవడానికి బుద్ధి అశుద్ధం అంటారు. టీవీలో ఏం చెప్పారు, పలానా డిబేట్లో ఏం చెప్పారు, పలానా ఆ నాయకుడు ఏం చెప్పాడు, ఈ వ్యక్తి, వీళ్ళ స్టేట్మెంట్స్ ఎక్కువ దీంట్లోకి వెళ్ళి అది అశుద్ధం చేయాలి. అలాంటి వ్యక్తులు భౌతికంగా ఆ డ్రైవర్ చాలా బలహీనంగా ఉంటాడు, అతను మనసు ఇంద్రియాలు వాటి బానిస అయిపోతున్నాడు. సో బుద్ధికి కానీ భగవద్గీత భాగవతం ఇచ్చామనుకోండి, ఆచార్యుల యొక్క మాటలు, ప్రభుపాదుల వారి యొక్క స్టేట్మెంట్స్, వాళ్ళు అనుభవించేటువంటి సత్యాలను కానీ నింపామనుకోండి, అన్నిటి మీద మనకు కంట్రోల్ వచ్చేస్తుంది. లేదు అనుకోండి మనం బానిస అయిపోతాం. సో ఈ నాగరికత ఒక విధంగా చెప్పాలంటే పంజరానికి అందాలు రుద్దే నాగరికత, పంజరానికి అందాలని రుద్దే నాగరికత, సివిలైజేషన్. సో ఏంటి ఆ పంజరానికి అందాలను రుద్దే నాగరికత ఏంటి అని చూస్తే, ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి కోట్ వేసుకోన్నాడు, సూటి కోట్ వేసుకోన్నాడు, ఆ వ్యక్తికి ఆకలేస్తుంది. ఆకలేస్తున్న వ్యక్తి ఏం చేయాలా, వెళ్ళి ఆహారం తీసేసుకోవాలి. అంటే ఆకలేసినప్పుడు మనకు వచ్చే ఒకే ఒక, అంటే మనం తీసుకోవాల్సిన ఒకే ఒక పదార్థం, ఒక వస్తువు ఏంటంటే ఆహారం. పండ్ల, లేకపోతే భోజనమా, ఏదైనా కావచ్చు. అప్పుడు ఆ వ్యక్తికి అసలైన బలం, తృప్తి, ఆనందం వస్తుంది. అయితే ఈ వ్యక్తి మాత్రం ఆకలిగా ఉన్నాడు, కానీ కోటు 5,000ది, ఇస్త్రీది బాగా దగదగలాడుతుంది, అది వేసుకున్నాడు అనుకో. వ్యక్తి ఆకలికున్నాడు, కానీ బయట చూడడానికి మాత్రం అద్భుతంగా, చాలా ఫ్యాషన్గా, హై స్టైల్లో, మంచి బ్రాండెడ్, ఓకేనా, 10,000, 15,000, 20,000 వేసుకొని మంచి ఇస్త్రీ చేసుకొని వేసుకున్నాడు. అది మన ఆకలి తీరుస్తుందా, మనకి అది శక్తినిస్తుందా? అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? తను చూసావా నా బ్రాండ్ ఎంత ఉందో, చూసావా దీని విలువ ఎంత మీకు తెలుసా, దీన్ని ఎంత అద్భుతంగా, ఎంత అందంగా నేను మెయింటైన్ చేసుకుంటాను తెలుసా అని అతను కానీ 10 మంది చెప్పుకోవడం ప్రారంభించలేదు. 10 మంది చూసి భలే ఉన్నావు, నీకు భలే ఉంది, భలే అద్భుతంగా ఉంది, భలే సూట్ అయింది అన్నారు అనుకోండి, ఆ మాటలు మీకు ఆనందాన్ని ఇవ్వస్తాయా? ఎందుకంటే మీకు ఆకలిగా ఉన్నప్పుడు ఈ మాటలు లేదా ఈ పొగడ్తలు ఇవి మీకు ఆనందాన్ని ఇవ్వగలుగుతాయా? లేదా మనకేమైనా వీటిని ఏదో తృప్తిని ఇవ్వగలుగుతాయా మనకి? ఎందుకంటే మనిషికి ఆహారం అవసరం ఏంటి? ఆహారం. అది ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ సోకులకి హ్యాపీగా ఉంది, వాళ్ళు పొగుడుతూ ఉంటే తృప్తిగా ఉంది. కానీ అది ఇవ్వకుండా ఇవి మాత్రం పెంచేసుకొని, ఇవి అద్భుతంగా చేసేసుకొని, ఇవి అందంగా చేసేసుకొని, లోపలేమో బాగా మండిపోతా ఉంది. భలే వేసుకున్నారండి ఈరోజు, భలే ఉన్నారండి మీరు. అది ఏమాత్రం మనం గుర్తించాము. నాకు ఆహారం పెట్టండి కదా నాయన అంటాం. సో తృప్తిగా తిన్నవాడికి, వాడికి కోటు ఉన్నా సరే, కోటు లేకుండా నార్మల్ కాటన్ షర్ట్ ఉన్నా సరే, నార్మల్ జీవన శైలి ఉన్నా సరే, అతనికి పడదు. ఎందుకంటే జీవుడు తృప్తి పడిపోయాడు. అక్కడ ప్రసాదం నిద్రపోతాడు. నెక్స్ట్ అప్పుడు ఒంటి మీద ఇది ఉందా అది ఉందా అని చూసుకోండి, హ్యాపీ నిద్రపోతాడు, ఆనందంగా నిద్రపోతాడు. ఈ పంజరానికి అందాభివృద్ధి నాగరికత ఏంటంటే,
ఇవాళ నాగరికత యాక్చువల్ అవసరాలు తీర్చకుండా ఏదో తెలియకుండా వేరేది అద్ది మనకేదో అందాన్ని, మనకేదో ఒక అద్భుతాన్ని, అదేదో మనకి ఇస్తున్నట్టు అద్భుతంలో మనం జీవించాలి, మనం అదే ఆనందాన్ని మనం అనుకోవాలి, అదే ఆనందం అంటే అని వాళ్ళకి రుదుతున్నారు అనమాట మన మీద. అభివృద్ధి ఇదే జీవితం అంటే నువ్వు ఆకలితో చచ్చిపోవు, కానీ నువ్వు మెయింటెనెన్స్ మాత్రం అద్భుతంగా ఉండాలి. నువ్వు చూపించేది చాలా అద్భుతంగా ఉండాలి. కానీ లోపల మండిపోతా ఉంది, లోపల మనకి ఆనందం లేదు, తృప్తి లేదు. ఎవరి దగ్గర పోయినా అందరూ అదే భావనలు కాబట్టి వాళ్ళు మనకు అందించలేకపోతున్నారు. కానీ బయటికి మాత్రం చూసావా, నా తప్పిపోతుంది, నేను ఇట్లా ఉన్నాను, అట్లా ఉన్నాను, నేను ఈ డిగ్రీ చేశాను, ఆ డిగ్రీ చేశాను, నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఆ స్థాయిలో ఉన్నాను. సో కాబట్టి మనం ఈ నాగరికత, ఈ మోడర్న్ సివిలైజేషన్ అంతా కూడా అసలైన అవసరాలకు ఆహారం ఇవ్వకుండా, మనకి అది ఏం మంచిదే, లేకపోయినా మనకి ఎటువంటి ఇది లేదు. అద్భుతమైన ఎగ్జాంపులే ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి, ఓకేనా, పెద్ద ఇండస్ట్రీస్ మూతపడిపోయినాయి, ట్రాన్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి. కానీ పాలు వ్యవస్థ, వెజిటబుల్స్ ఇవి ఆపలేకపోయినాయి. అవన్నీ ఆగిపోయినా కూడా మన ఫ్యామిలీలో అవన్నీ తింటూ మనం హ్యాపీగానే ఉన్నాం. అవన్నీ ఆగిపోయినాయి అట్లీస్ట్ ఫస్ట్ కోవిడ్ టైంలో. ఆల్మోస్ట్ 1 month ఆల్మోస్ట్ అందరూ ప్యాక్ అయిపోయినాయి ఇంట్లోనే, ఏం చేసుకోలేక. కానీ అవన్నీ లేకుండా మనం బతకగలిగాం కదా, ఏమీ లేకుండా మనం జీవించగలిగాం. అదే మనకి పాలు కానీ లేకపోతే నిత్యావసర వస్తువులు కానీ ఇవి కానీ లేకుండా ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు ఈ మాల్స్ అన్ని ఏమైనాయి, ఈ హాస్పిటల్స్ అన్ని ఏమైనాయి, ఈ థియేటర్స్ అన్ని ఏమైనా, అన్ని బంద్ అయిపోయినాయి కదా. అయినా మనం ఆనందంగా లేమా? మన ఫ్యామిలీతో మనం గడుపుతూ మనం ఆనందంగా మనం జీవించలేదా? మంచిగా ఓపెన్ గా మాట్లాడుకుంటూ కుటుంబం అంతా కలిసి అందరితో కలిసి తినడము, కలిసి భోజనం చేయడం, ఒకరొకరు అర్థం చేసుకోవడం, ఇవన్నీ జరగలేదా? అంటే అంతకుముందాక ఏమనుకున్నాం, ఫ్యాక్టరీ లేకపోతే మనం బతకగలుగుతామా, టెక్నాలజీ లేకపోతే మనం బతకగలుగుతామా, అవన్నీ ఆపేస్తే మన పనుగడ ఏంది, మనం అసలు మన పురోగతి చెందగలుగుతామా, అవి లేకపోతే మనం జీవించగా. అలాంటి పరిస్థితి నుంచి అన్ని కట్ డౌన్ చేసి పడేసి ఓన్లీ నిత్యావసర వస్తువులు మాత్రమే మనకి ఇచ్చినప్పుడు అప్పుడు మనం హ్యాపీగానే ఉన్నాం. అవి ఏవీ లేవు మన దగ్గర. అంటే అసలైన అవసరాలు ఎక్కడున్నాయి మనం గుర్తించాలా, అవసరాలకు మనం సంపాదించుకోవాలి. డబ్బు భగవంతుడు ఇంకా అవకాశం ఇచ్చాడా, పర్వాలేదు, అది వదిలేసి అది కాకుండా అసలైన అవసరాలు గుర్తించకుండా ఇంద్రియాలకు ఏం చేయాలా, మనసుకి ఏం చేయాలా, బుద్ధికి ఏం చేయాలి, ఇవేదో చేయకుండా బాహ్య ప్రపంచంలో అవి పెంచాలి, ఇవి పెంచాలి, ఇవి చూసుకోవాలి, అవి చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఆధునిక ప్రపంచం ఇచ్చిన నాగరికత మనం ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. ఇది సత్యం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం, మనకు అన్ని కనబడతనే ఉన్నాయి. సో పంజరానికి అందాలను రుద్దేటువంటి ఈ నాగరికత చూడండి. ఆశ్చర్యకరం ఏంటంటే జీవితంలో ఎక్కువ భాగం ఈ రసాయనాలు, ఈ పదార్థాల గురించి తీవ్రంగా ఆలోచిస్తాం. ఏంటి ఆ రసాయనాలు? శరీరం తీవ్రంగా ఆలోచిస్తాం, ఎట్లా మెయింటైన్ చేయాలబ్బా ఈ వస్తువులన్నింటినీ. కానీ అసలైన విలువ గల ఆత్మని గురించి ఏమాత్రం ఆలోచించాం. రెండోది అత్యంత ఆశ్చర్యకరం ఇంకా ఏంటంటే కళ్ళ ముందే రసాయనాలు భూమిలో కలిసిపోతా ఉంటాయి. అంటే ఎన్నో శరీరాలు, ఎన్నో శవాలు మళ్ళీ కలిసిపోతుంటాయి. మనం చూస్తూ ఉంటాం, మన ఇళ్ళలో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, ఎక్కడో జరుగుతూనే. అయినా శరీరం శాశ్వతమని అనుకుంటా ఉంటాం. మనం కళ్ళ మీద కనబడుతుంది ఈ శరీరం అంతా కూడా. మా ఫాదర్ని చూసి అందరూ కూడా ఏంటి ఇంత సన్నం అయిపోయింది, ఇంత బక్కగా అయిపోయాడు, ఇంత ఇదిగా ఉన్నాడు, అంతా బయటికి కనిపించేస్తుంది. కానీ ఆయన గత ఫొటోస్ కానీ మనకి వెళ్ళి తీసుకుంటే ఓకేనా, ఎంతో ఆరోగ్యకరంగా శరీరం అంతా కూడా అందంగా ఎంతో ఇదిగా ఉంది.
ఇప్పుడు చూస్తేనేమో కంప్లీట్ గా అసలు వ్యక్తి మారిపోయాడు అసలు. అయినా కూడా శరీరం శాశ్వతం అనుకుంటాము. యక్ష ప్రశ్నలో యుధిష్ఠిర మహారాజు మిగతా వాళ్ళు వెళ్ళి ఆ కొలంలో నీళ్ళు తీసుకురండి అన్నప్పుడు ఆ కొలంలో యక్షుడు వచ్చేసి నాకు ఈ ప్రశ్న సమాధానం చెప్పి నేను మీరు నీళ్ళు తీసుకొచ్చినప్పుడు మిగతా వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే ఆయన వాళ్ళు నీళ్ళు తీసుకోవడానికి బలవంతంగా తీసుకెళ్ళినప్పుడు ఆయన వాళ్ళని కొంత అన్కాన్షియస్ లో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అర్జునుడు, భీముడు, మిగతా నకులు, సహదేవుడు అన్నారు. ఏందబ్బా ఇంకా తమ్ముళ్ళు రాలేదు, ఏది నీళ్లు గిల్లేరు రాలేదని పోయి చూస్తే వాళ్ళందరూ పడిపోయి ఉన్నారు. ఏంటి అని చూస్తే యక్షుడు అక్కడ ఉంటాడు. సరే మీ తమ్ముల్ని అడిగాను, యక్ష ప్రశ్నకి సమాధానం చెప్తే మీరు వాటర్ తీసుకెళ్తున్నారు, కానీ వాళ్ళు చెప్పలేకపోయారు, అయినా కూడా వాటర్ వెళ్ళాలనుకున్నారు, కాబట్టి నేను వాళ్ళని ఇస్తులో వాళ్ళని పెట్టాను అంటున్నాను. సరే ఏంటని యక్ష ప్రశ్న చెప్పు, నేను అన్నిటికీ నేను సమాధానం చెప్తాను అంటాడు యుధిష్ఠిర మహారాజు. యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు సో కంప్లీట్ గా పూర్తి అవగాహన ఉంది అన్నిటి పట్ల. యక్షులో చాలా ప్రశ్నలు అసలు అన్నమాట. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే యుధిష్ఠిర మహారాజు అడుగుతారు అన్నమాట, యక్షుడు నీకు అత్యంత ఆశ్చర్యకరంగా కలిగించేటువంటి పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, సందర్భం ఏంటి, అత్యంత ఆశ్చర్యకరం చేసేటువంటి సందర్భం ఏంటి? అప్పుడు యుధిష్ఠిర మహారాజు సమాధానం చెప్పాడు, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన కళ్ళ ముందరే ఒక వ్యక్తి సంపాదించినంత చూసి, తన అంతా గడిపిన జీవితాన్ని చూసి అతను చచ్చిపోయి ఉంటే రేపు మన పరిస్థితి కూడా ఇదే కదా, మనం కూడా ఇంత చేసినా అంత కష్టపడ్డా అల్టిమేట్ గా మనకు ఒక ఎండ్ ఉంది కదా అని ఏమాత్రం ఆలోచించకుండా నాకు మాత్రం ఇలాంటి ఇది రాదులే, నేను చాలా తెలివైన వాడిని, నేను వేరే పద్ధతిలో వేరే విధంగా నేను సావు నుంచి తప్పించుకోగలనులే, నాకు మాత్రం ఈ సావు రాదులే. కళ్ళ ముందరే రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈ కోవిడ్ లో మనం ఇంకా చాలా దారుణమైన పరిస్థితి, ఎన్నో కుటుంబాలు, మనకు తెలిసిన సంబంధాలు చూస్తూనే ఉన్నాం మనం. అయినా కూడా మనకి మరి దేనికి నేను ఇంత ఎప్పుడు చనిపోతాడో వ్యక్తి, ఏ పరిస్థితి చనిపోతాడో వ్యక్తి ఇంత అశాశ్వతంగా ఉంటే మరి శాశ్వతంగా ఏముంది ఇక్కడ అనే ఆ ప్రశ్న రావట్లేదు మనకి. మరి నేను చేసేదంతా నా కళ్ళ ముందు వృధా అయిపోతుందే అని మనకి తెలిసినప్పటికీ కూడా మరి ఆ జిజ్ఞాస మరి శాశ్వతంగా ఉండేది ఏంటి అని మనం వెతకాలి కదా. మరి చేసే ప్రయత్నం అంతా నా కళ్ళ ముందే నీరు కారిపోతా ఉంటే మరి నా ప్రయత్నం అంతా దేనికోసం నేను ప్రయత్నించాలి, ఎటువైపు నేను నా ప్రయాణం సాగించాలనే థాట్ రావాలి కదా మనకి. కానీ ఆ థాట్ రాకపోవడమే ఆశ్చర్యకరం అంటాడు ఇక్కడ యుధిష్ఠిర మహారాజు. అంటే ఇది కళ్ళ ముందు రసాయనాలు భూమిలో కనబడుతుంది, కలిసిపోతున్నాయి అన్ని. మనం పూడ్చినా ఒకటే, కాల్చినా ఒకటే. కానీ అయినా కూడా లేదు, నా శరీరం శాశ్వతమైంది, నేను మాత్రం ఖచ్చితంగా నాకైతే చావు రాదు, నాకేం ఇబ్బంది లేదు అన్నట్టుకుంటాం అన్నమాట. సో ఈ శరీరం ప్రతిసారి తాత్కాలిక సుఖం ఇస్తూనే ఉంటుంది, కానీ మన ప్రాబ్లం ఏంటంటే అతి పెద్ద మాయ ఏంటంటే అదే శాశ్వత సుఖం అన్నట్లుగా భ్రమలో ఉంటాం అన్నమాట. సో మా ఫాదర్ సిచ్యువేషన్ నేను హాస్పిటల్ జర్నీలో నేను చూసాను అనమాట. నేను చూస్తూ ఉన్నా ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఉన్నారు, ఒక్కొక్క ఆర్థిక పరిస్థితి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించింది, ఏ శరీరం అయితే అదే చాలా యవ్వనంలో మనకి అత్యంత ఆనందించిన ఇదే శరీరమే, ఈ శరీరమే భారం అయిపోయి, ఈ శరీరమే మళ్ళీ మనకి ఇబ్బంది కలిగించి, ఈ శరీరమే మనకి దుఃఖాన్ని విపరీతంగా ఇస్తుంది. కాబట్టి ఈ శరీరమే కదా నాకు నా ఆనందానికి అడ్డుపడుతుంది, ఈ శరీరమే కదా, అది ఈ శరీరం నాకు శాశ్వతంగా నాకు సుఖం ఇవ్వట్లేదు కదా నాకు ఇది. కాబట్టి నాకు ఏది సుఖం ఇస్తుంది యాక్చువల్గా, శాశ్వత సుఖం
నాకు కావాలి, శాశ్వత సుఖం నాకు కావాలి. కానీ ఏది ఇస్తుంది అనేది మాత్రం ఆ ప్రశ్న వేసుకోవట్లేదు, లేదా ఆ అవగాహనలోకి ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళట్లేదు మనం అసలు. కానీ మన భ్రమలో ఉన్నాం. లేదు, నాకు శాశ్వత అశాశ్వత తాత్కాలిక సుఖమే నాకు శాశ్వతంగా కావాలనుకుంటున్నాం, అది వాస్తవమే. కానీ ఆ శరీరం ఇవ్వలేదే, ఆ శరీరం ఇవ్వదు కదా, ఎప్పటికీ ఇవ్వలేదు కదా. అది వసతనం రావాల్సిందే, రోగాలు రావాల్సిందే, చనిపోవాల్సిందే, గ్యారెంటీ. అని మనకు భ్రమలో ఎలా ఉంటామంటే, లేదు నేను ఎవ్రీ ఇయర్, నేను ప్రతి సంవత్సరం నేను చెకప్కి వెళ్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గా నాకు కావాల్సిన స్కానింగ్ లో వాటికి నాకు ఎగ్జాక్ట్ నాకు రిపోర్ట్స్ వచ్చేసినాయి, వాటికి నేను ఇబ్బంది పడడానికి నేను ఆల్రెడీ నేను రెడీగానే నేను కావాల్సిన జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను, కాబట్టి నాకేంటి ప్రాబ్లం అనుకోవచ్చు మనం. మనం ఉన్నతమైనటువంటి అష్టాంగ యోగం చేసినప్పటికీ కూడా శరీరమే అత్యంత దుఃఖం ఇచ్చే తీరుతుంది. కానీ ఉన్న పరిధిలో చివరి దాకా తక్కువ ఇబ్బందులతో తను ప్రయాణం సాగిస్తాడు. కానీ మన భ్రమ ఎలా ఉంటుందంటే, లేదు ఈ తాత్కాలిక సుఖమే ఇదే శాశ్వత సుఖం అనుకుంటున్నాం. ఇది మన పంజరానికి అందాలు ఉండే నాగరికత అన్నమాట. ఒక పెద్ద ఉంది, రోజు వచ్చి అద్భుతమైన పంజరాన్ని రోజు తుడుస్తున్నారు, నీట్ గా తుడుస్తా ఉంది. అది తుడిచి అంటే ఆ షైనింగ్ వచ్చేస్తుంది అన్నమాట, అంత షైనింగ్ వస్తుంది. కానీ ఆ పంజరం అసలు దేనికి, అసలు ఆ పంజరం ఎందుకు, అసలు పంజరం ఎందుకు తయారు చేశారు, ఆ పంజరం అనే ఆ సృష్టి ఎందుకు వచ్చింది, అసలు ఆ తయారీ ఎందుకు వచ్చింది అని చూస్తే చిలక మెయిన్ ఇంపార్టెంట్. ఆ చిలక కోసం పంజరం తయారు చేశారు, కానీ పంజరం ముందు కట్టుకున్న తర్వాత చిలక దాంట్లో పెట్టలేదు. పంజరం తయారు చేసుకుంటే చిలకని చూసుకోవడానికి, చిలకని కాపాడుకోవడానికి, చిలక అవసరాలు తీరడానికి. చిలక మెయిన్ ఇంపార్టెంట్. చిలక కోసం పంజరం ఉంది, కానీ పంజరం కోసం చిలక కాదు. అలాగే ఆత్మ కోసం శరీరం, కానీ శరీరం కోసం ఆత్మ కాదు. ఇక్కడ ఆత్మ కోసం శరీరం. సో మెయిన్ ఆత్మ. సో దాన్ని, ఆత్మని ప్రస్తుతానికి మన చైతన్యం అంత లేదు కాబట్టి, ఆ చైతన్యాన్ని అంటే రజోతమో సత్వగుణాలు వీటి మధ్యలో ఇరుక్కొని పోయేసి అది చేయాల్సినటువంటి తన స్థానాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఈ శరీరం ద్వారా మనం చైతన్యాన్ని పెంచుకుంటున్నాం. ఇది అవసరమే, కానీ మెయిన్ దేనికి? ఆత్మ యొక్క స్థానాన్ని పెంచడానికి, దాని చైతన్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ శరీరం అవసరమే తప్ప నేను లక్షల కోట్లు సంపాదించడానికి కాదు, నా స్థానం ఏంటో ఈ భౌతిక ప్రపంచంలో నా స్థాయి ఏంటో చూపించుకోవడానికి కాదు. దానికి కాదు మన శరీరం ఇచ్చింది, దానికి కాదు మనకి ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఇచ్చింది. మనం ఎన్నో జన్మలుగా ఆత్మని పట్టించుకోలేని మనం జంతు జీవితాలు మన ఆత్మను పట్టించుకోము. ఆ ఆత్మని మన జన్మ దొరికింది కాబట్టి ఆ ఆత్మకి ఉన్నత స్థాయి ఇవ్వాలి, ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి, తిరిగి దాని చైతన్యాన్ని దానికి ఒక పరిశ్రమను పెట్టాలి. దానికి శరీరం వచ్చింది. అంటే ఈ పంజరం వచ్చింది లోపల చిలక ఇయడానికి, లోపల చిలక అవసరం దాన్ని కాపాడుకోవడానికి ఈ శరీరం వచ్చింది, ఈ పంజరం మనకి ఇచ్చింది. ఈ నాగరికత ఏం చేస్తుందంటే ఈ పంజరాన్ని బాగా చూసుకొని ప్రయత్నిస్తుంది, లోపల చిలకేమో ఆహారం పెట్టడం. సో ఈమె ఏం చేస్తుంది, రోజు తుడుస్తుంది, రోజు అద్భుతంగా కనిపిస్తుంది, షైనింగ్ చేస్తుంది, లోపల చిలక చచ్చిపోయింది అసలు. అదే ఇంకోటి వేయచ్చు, చిలకు కూడా నువ్వు ఆహారం పెట్టు, మంచిది, పోయి అది కూడా తుడుచుకో. అప్పుడు దానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. దాని అర్థం పంజరం తుడగొట్టున్నది, దాన్ని కూడా నీట్గా పెట్టుకోవాలి, దానికి కూడా దుమ్ము ధూళి పట్టకుండా ఉంటే చిలకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది, అది అవసరం.
కానీ చిలకనే మర్చిపోయేసి కేవలం నేను రుద్దుకుంటా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఒక హోల్ అసలు పంజరం అనేటువంటి దానికి అసలు విలువ లేదు కదా. అసలు బంగారు తెచ్చుకోండి, దాంట్లో డైమండ్స్ పెట్టుకోండి, దాంట్లో ఇంకేదైనా పెట్టుకోండి, హోల్ దాని పంజరం యొక్క ఉద్దేశమే చిలకను చూసుకోవడానికి కదా. ఇప్పుడు పక్కన చూసారు, చిలకే లేదా కదా, పంజరం అది అది మనం మనం పంజరాన్ని అసలు పెట్టుకుంటాం. ఇంక ఇంట్లో చిలకలు లేని పంజరాన్ని మనం ఎలా తీసి పెట్టుకుంటాం, అసలు మూల పడేస్తాం. సో సో కాబట్టి మనం గమనించినప్పుడు, సో ఇవాళ మనం చూస్తే ఈ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఇవాళ ఈ ఎగ్జాంపుల్ చూస్తే, సో డ్రైవర్ ఉన్నాడు, కారు ఉంది. సో డ్రైవర్కి ఆ క్లాస్ ఉంది, కారు కూడా ఆ క్లాస్ ఉంది. కారుకి ఆకలి వేయడం ఏంటి అనుకోవచ్చు మీరు, అంటే దాని కూడా పెట్రోల్ అయిపోతా ఉంది, ఇంధనం అయిపోతా ఉంది, అది కూడా ఇంకా ఆ క్లాస్ ఉంది. దానికి డ్రైవర్ కూడా ఆకలేస్తా ఉంది. మనం పెట్రోల్ పంప్కి వెళ్ళాము, ఓకే చెప్పి అతనికి అదేనయ్యా, సో కారుకి ఒక 20 లీటర్లు పట్టు, దాని ఆహారం దాని ఆకలి తీర్చు, అలాగే నాకు కూడా ఆకలి ఉంది, నాకు ఒక 2 లీటర్లు నాకు కూడా పెట్టు అని అన్నాం అనుకో, ఏమవుతుంది? కారు ఆకలి తీరుతుంది, ఎందుకంటే కారు అవసరం పెట్రోల్, డీజిల్, ఇంధనం ఏదైనా. ఎస్, దాని అవసరానికి మనం పర్ఫెక్ట్ గా దానికి కావాల్సిన ఆహారం ఇచ్చేసాం. కానీ డ్రైవర్ అవసరం ఏంటి? ఆయన కూడా ఆ క్లాస్ ఉంది, కానీ డ్రైవర్ అవసరం వేరు. డ్రైవర్ ఆకలి తీరాలంటే పెట్రోల్ కాదు ఇవ్వాల్సింది, భోజనం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే కారు అవసరాలు వేరు, దాన్ని తృప్తిపరిచే పదార్థాలు కూడా వేరే. అలాగే డ్రైవరు ఆకలి ఉంది, బట్ ఆయన తృప్తిపరిచే పదార్థాలు వేరు. సో కారుకి ఏదైతే ఇస్తామో అది డ్రైవర్కి ఇస్తే డ్రైవర్ చచ్చిపోతాడు. అలాగే డ్రైవర్కి ఇచ్చేది కారుకి ఇస్తే కారు ముందుకు పోదు. సిమిలర్ గానే శరీర అవసరాలు వేరు, ఆత్మ అవసరాలు వేరు. శరీర అవసరాలు కావాల్సిన శరీర అవసరాలు ఇవ్వండి, అది మంచి ఫోమ్ బెడ్ ఇస్తారా ఇవ్వండి, లేకపోతే మంచి ఏసీ పెట్టుకోండి, మంచి ఫ్రిడ్జ్ పెట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ అవన్నీ కూడా శరీర అవసరాలు తీర్చేటివి అయ్యండి. కానీ యాక్చువల్ డ్రైవరు ఆత్మ అవసరాలు, ఈ అవసరాలు ఒకటి కాదు. ఎలాగైతే కారు అవసరాలు డ్రైవర్ అవసరాలు ఒకటి కాదో, కారు అవసరం అంటే పెట్రోల్ ని డ్రైవర్ కి నింపినా కూడా డ్రైవరు చచ్చిపోతాడు, లేదా డ్రైవర్ ఇబ్బందికర పరిస్థితుల్లో పడతాడు. మనం ఏమనుకుంటున్నామంటే, నేను ఏసీ పెట్టుకుంటే నేను ఆత్మని, నేను డ్రైవర్ నేను ఆహారం పెట్టినట్టు అనుకుంటున్నాం మనం. నేను 3 అంతస్తులు మేడ కట్టుకుంటే నేను ఆనందంగా ఉండగలను అనుకుంటున్నాం. నేను ఖరీదైనటువంటి బంగారు వేసుకుంటే లోపల ఉన్నటువంటి వ్యక్తి ఆనందపడతాడు అనుకుంటున్నాం. కాదు, లోపల వ్యక్తికి వేరే అవసరాలు ఉన్నాయి, ఆయన తృప్తిపరిచే పదార్థాలు వేరున్నాయి ఇక్కడ. సో ఆయన తృప్తిపరిచే పదార్థాలు ఏంటి ఇక్కడ అంటే, ఎట్లాగైతే కారుకి పెట్రోల్ అయ్యి ఈయనకి ఒక హోటల్ నుంచి భోజనం ఎట్లాగైతే ఆ పదార్థం వేరు, ఈ పదార్థం వేరు, అలాగే శరీరానికి సంబంధించినటువంటి పదార్థాలు వేరు. శరీరానికి సుఖ పెట్టచ్చు, కానీ శరీర సుఖానికి ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క సుఖం కాదు. అది తాత్కాలికమైన ఇంద్రియాల సుఖమో, లేకపోతే కొద్దిగా కొంతవరకు మనసు సుఖమో, అది మనకేదో ఆ సుఖమే, బా నేను చూసే అంత ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ అవి కాదు. అవి ప్రస్తుతానికి వాటి అవసరాలు తీర్చాం కాబట్టి, ఆ ఇంద్రియాల అవసరాలు తీర్చాం కాబట్టి, ఆ మనసు అవసరం తీర్చాం కాబట్టి మనకు కొంత ఆనందంగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అవసరాలు ఏంటి? ఆత్మకు కావాల్సిన అవసరాలు వేరు. ఈ పదార్థాలు ఆత్మ అవసరాలు తీర్చలేవు. ఈ ఏసీ అనే పదార్థం అవ్వచ్చు, రెఫ్రిజిరేటర్, లేకపోతే పలానా తిండ్లు ఏవైతున్నాయి, 5 స్టార్ తిండ్లు, భోజనాలు, ఇవేవి ఆత్మ అవసరాలు కాదు, శరీర అవసరాలు. అవన్నీ ఆత్మ అవసరాలు పూర్తిగా వేరు. ఏంటది?
భగవన్ నామము, భగవన్ కథ, భగవద్ దర్శనం, భగవన్ సేవ, ఇవి ఆత్మ అవసరాలు. సో ఆత్మకి ఈ పదార్థాలు ఆహారాన్ని ఇస్తేనే అది ఆనందం ఉంటుంది. సో మన అసలైన అవసరాలు ఏంటి అని అంటే భగవన్ నామం, భగవత్ ప్రసాదము, భగవత్ సేవ, అది అసలైన అవసరం. ఈ శరీర అవసరాలు ఇవన్నీ కావాలి. ఇవి మన జీవితంలో ఉన్నా లేకపోయినా, ఓకేనా, ఆత్మ అవసరాలు తీరుతా ఉంటే మనం హ్యాపీగానే ఉంటుంది. అసలైన జీవుడు, అసలైన డ్రైవర్ అయినే కదా. సో అతను ఆనందంగా ఉండి, అతను శక్తిమంతంగా ఉంటే ఇవి ఉన్నా లేకపోయినా అతను ప్రయాణం కొనసాగిస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ కార్కి ఇప్పుడు పెట్రోలే పోయింది, లేదు అసలు అక్కడ, ఏముంది, అది వదిలేసి ప్రయాణం నడుస్తాడు, వెళ్తాడు కదా. తన ఆహారం దొరికిపోయింది, ఇంకా అతను కారు వదిలేసి నడుచుకుంటేనే డెస్టినీకి వెళ్ళిపోతాడు. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, బట్ కారు లేకపోతే తను నేను జీవించలేని పరిస్థితి అతను వెళ్ళదు కదా. అలాగే ఇవి లేకపోతే నేను జీవించలేను అనే పాయింట్ లేదు కదా అసలు. ఇవి ఉన్నా లేకపోతే మనం జీవించగలుగుతాం, ఇవి ఉన్నా లేకపోతే మనం ప్రయాణం కొనసాగించగలుగుతాం. కాబట్టి మనం పర్ఫెక్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆత్మ అవసరాలు వేరు, శరీర అవసరం. కాబట్టి మనకి శరీరం కావాల్సింది ఇద్దాము, కానీ ఆత్మ అవసరాలు మాత్రం మనం పక్కన పెట్టకూడదు, వదిలేయకూడదు. అలాగే శరీర అవసరాలే ఆత్మ అవసరాలు మనం అనుకోకూడదు. సో ఆత్మ కావాల్సిన అసలైన ఆహారాన్ని రోజు నింపుతూనే ఉండాలి. ఎలాగైతే రోజు మన కారుకి పెట్రోల్ పట్టాలా, మనం భోజనం తినాలి, అలాగే శరీరానికి కావాల్సింది ఇస్తూ ఉండాలి, అలాగే ఆత్మకు కావాల్సింది ఇస్తూ ఉండాలి. అప్పుడు కారు బాగుంటుంది, మనము బాగుంటాము, మన ప్రయాణం కూడా సాగిస్తాం. సో అందుకని ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ప్రకటనలన్నీ మనం చూస్తూ ఇవి చాలా అవసరం నా జీవితంలో, అది లేకపోతే నేను బతకలేనేమో, అవి లేకపోతే నాకు ఏం విలువ ఉంటుంది ఈ సమాజంలో, నా వాళ్ళు నన్ను పట్టించుకోరేమో, కేవలం ప్రకటనలు చూసి ఆ ప్రకటనలు చూసినవన్నీ నా ఇంట్లో ఉండాలి, మా దగ్గర ఉండాలి, మేము అనుభవించాలని నేను తాపత్రయంలో అసలైన అవసరమైన ఆత్మ అవసరం గురించి మనం ఏమాత్రం పట్టించుకోకూడదు. కాబట్టి ఆధునిక సమాజంలో అత్యంత శరీర అవసరాలు జీవిత గమ్యంగా అనిపిస్తుంది, మనకి చూపిస్తా ఉన్నాం. శరీర అవసరాలే మనం తీర్చాలన్నట్టుగా చూపిస్తా ఉన్నాం. యాక్చువల్ చెప్పాలంటే శరీర అవసరాలు, ఆత్మ అవసరాలు గుర్తించడంలో ఈ ఆధునిక సమాజం పూర్తిగా విఫలమైపోయింది. అసలు శరీర అవసరాలు ఏంటి, ఆత్మ అవసరం ఏంటి, అది గుర్తించడంలోనే విఫలం అయిపోయింది. అసలు అంటే ఇంతవరకు మనం గుర్తించాలి. అసలు ఆధునిక సమాజం అనుకుంటే మనం శరీర అవసరాలు తీర్స్తే మనం ఆనందంగా ఉంటాంలే, అదే జీవిత గమ్యం అన్నట్టుగా చూపిస్తుంది. అసలు ఆత్మ గురించి ఏమాత్రం మనకి, మనం 10th క్లాస్ చదివాము, ఇంజనీరింగ్ చేసాము, దానికంటే ఇంకా ఉన్నత చదువులు చదివాము, ఉన్నత స్థాయిలో కూడా ఉన్నాం, కానీ ఆత్మ అంటే ఆత్మ అదేంది, అది ఎక్కడ ఉంటుంది, అదేంది ఇంతవరకు నేను వినలేదు అంటున్నాం. అంటే ఇంత చదువు చదివి మా జన్మలో ఇంత సంపాదించి ఇంత స్థాయికి వెళ్ళి ఆత్మ అనే పాయింట్ ఇంతవరకు మనం తెలుసుకోలేదంటే, అంటే మనం కేవలం శరీర అవసరాలు తీర్చడంలోనే మన జీవితం అంతా కూడా గడిపేశాం. అవి ఎలాగో రసాయనాలే, అవి ఎలాగో కణాలే, అల్టిమేట్గా భూమిలో తెలుసుకోవాల్సింది. అంటే ఒక అద్భుతమైనటువంటి, అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక మానవ జన్మ కేవలం పదార్థాలు కాపాడుకోవడంలోనే జీవితం అంతా పోయింది. కాబట్టి ఈ పంజరానికి అందాలని ఉంటే ఈ నాగరికత మనకి ఎప్పటికీ కూడా ఆనందాన్ని, తృప్తిని, ప్రశాంతతని ఇవ్వలేదు. అది ఫస్ట్ మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఇది నేను కన్విన్స్ కావాలి కదా, ఇది మనకు కన్విన్స్ కాకుండా మనం వేరే వాటికి లేదా ఆధ్యాత్మిక మనం పోలేము. బట్ మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకొని, దయచేసి మనం రోజు కృష్ణుడు నామం కానీ, కృష్ణ కథ, కృష్ణుడు సేవ, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ అవసరాలు తీర్స్తేనే చిన్న కుటుంబాలైనా, ఆర్థికంగా స్తోమతులైన కుటుంబాలైనా అత్యంత ఆనందంగా, ప్రశాంతంగా
జీవించగలుగుతారు వాళ్ళు. ఎవరైనా అవ్వచ్చు వాళ్ళు, ఏ స్థాయి వ్యక్తి అయినా. ఆత్మ అవసరాలు తీర్చకపోతే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే అతని జీవితంలో ఆనందంగా ఉండలేడు. సరే, శరీర అవసరాలు మాత్రమే ఆత్మ అవసరాలు తీర్చకుండా కానీ ఉంటే, ఎంత డబ్బున్నా కానీ అతని జీవితంలో ఎప్పుడు లోటు ఉంటుంది. అదే ఆత్మ అవసరాలు తీర్చే వాళ్ళు అనుకోండి, ఓకేనా, వాళ్ళకి అసలు ఏ లోటు ఉండదు. ఏమి లేకపోయినా అసలు లోటు ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించింది జీవితం. సో అది మనం ఈ వారం మనం చర్చించుకున్న అంశం అన్నమాట. సో ఇక్కడ నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సో మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవునికి జై. భగవద్గీత జై.